అంబటి రాంబాబు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి. నిత్యం వార్తల్లో ఉండేందుకు ఆయన ఏదైనా చేస్తారు. ఎవరితోనైనా గొడవ పెట్టుకొని హైలైట్ అయ్యే ప్రయత్నంలో ఉంటారు. ఆయనకు చాలా నిక్నేమ్స్ ఉన్నాయి. కొన్ని సినిమాల్లో సెటైరికల్గా ఆయన క్యారెక్టర్ కూడా పెట్టారు. అయినా సరే అంబటి తీరు మాత్రం మారదు. ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో ఎక్కువ క్రియాశీలంగా ఉన్న నాయకుల్లో అంబటి ఒకరని చెప్పక తప్పదు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనకు నిరసనగా బుధవారం వైసీపీ వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలుచోట్ల పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య నెలకొన్న వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. వెన్నుపోటు దినంలో భాగంగా గుంటూరు కలెక్టరేట్ ముట్టడికి వైసీపీ పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ లోనికి వెళ్లే సమయంలో అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్థానిక సీఐకి అంబటి రాంబాబుకి మధ్య వాగ్వాదం నెలకొంది. మాటా పెరిగి నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరటంతో ఘటనా స్థలంలో ఉద్రిక్తత నెలకొంది. పక్కన ఉన్న పోలీసు సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా అటు అంబటి ఇటు సీఐ ఇద్దరూ తగ్గకపోవడంతో హీట్ పెరిగింది. సీఐ అంబటి మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. సీఐతో వాగ్వాదంలో అంబటి తప్పు కూడా ఉందని వీడియో చూస్తేనే అర్థమవుతోంది. దానిపై సోషల్ మీడియాలో అంబటికి వ్యతిరేక కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ వివాదం కొనసాగుతూ ఉండగానే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని అంబటి విమర్శలు ఎక్కుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా అంటూ ఎగతాళి పంచాంగానికి తెరతీశారు. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ అంటూ షూటింగ్లకు తిరుగుతున్నారంటూ ఆరోపణలు సంధించారు. పవన్ ఆంధ్రప్రదేశ్లో కనిపించరని, షూటింగ్ ప్రదేశాల్లో ఆయన వెతుక్కోవాలని అంబటి ఎద్దేవా చేస్తున్నారు. పవన్ కు ఓటేసిన వాళ్లంతా తలలు బాదుకోవాలని అంబటి అంటున్నారు. జనసేన కార్యకర్తలు వెంటనే యాక్టివ్ అయ్యారు. అంబటికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. జగన్ పాలనా కాలంలో మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు తన విధులు నిర్వర్తించకుండా రోడ్లలో డాన్సులు వేస్తూ ఉండేవారని జనసేన సోషల్ మీడియా బ్యాచ్ అంటోంది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా తమ పోస్టులకు ట్యాగ్ చేస్తున్నారు. సత్తెనపల్లిలో అంబటి అవినీతికి సంబంధించిన అంశాలన్నింటినీ మళ్లీ గుర్తు చేస్తున్నారు. పేదలను దోచుకుతిన్న అంబటికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. వైసీపీని ఏపీ ప్రజలు తిరస్కరించి 11 సీట్లకు పరిమితం చేశారని జనసేన సోషల్ మీడియా గుర్తు చేస్తోంది. ఇదే పద్ధతి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ సింగిల్ సీట్కు పరిమితం అవుతుందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. మరి దీనికి అంబటి రిప్లై ఏంటో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.